మత్తయి సువార్త 16వ అధ్యాయము 20 వచనం వరకు మనం నేర్చుకున్నాం గత కాలంలో. 21వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిత్యుడవగు దేవ, నిత్యత్వములో ప్రవేశింపరాని తేజస్సులో అమరుడుగా ఉంటూ భూమిని అందున్న సమస్తాన్ని సృజించి ముల్లోకాలను అనేక కారణాలను బట్టి సృజించి భూమి మీద ఉన్న సమస్త మానవాళిని పోషిస్తూ కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. అందులో మరి ముఖ్యంగా క్రీస్తు ద్వారా మీ బిడ్డలుగా మారిన మమ్మల్ని ప్రత్యేకించి నీతిమంతులుగా తీర్చి నిత్య రాజ్యానికి వారసులుగా చేసి మీ సన్నిధిలో మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇగో తండ్రి, ప్రతి బుధవారం జరుగుతున్నట్టుగా ఈరోజు కూడా లేఖనాల పరిశోధన, బైబిల్ని మేము పరిశోధిస్తూ ఉండగా ప్రతి వచనాన్ని మీ ఆత్మ సహాయంతో మాకు వివరించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించి, హృదయం నిండిన దాన్ని బట్టి మా క్రియలు ఉండులాగున మేము సరిచేసుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, 21వ వచనం 16వ అధ్యాయము మత్తయి సువార్త చదువుతున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన కారణాల్లో అనేక కారణాలు ఉన్నప్పటికీ అనేకుల పాపుల కొరకు ఆయన సిలువలో మరణించాలి అన్నది ఆయనకి తెలిసి వచ్చాడు. ఆయన మరణించటానికే వచ్చాడు. కాబట్టి మరణానికి వెళ్ళబోయే సమయం దగ్గర పడింది. కాబట్టి నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను. అక్కడ ఏం జరిగిద్దంట? యెరూషలేము అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీల్లో దావీదు గారి పరిపాలనలో రాజధానిగా చేసుకొని యూదులు వాళ్ళకు వచ్చిన ఆ భాగం కూడా నివాసం ఉండటానికి 12 గోత్రాల్లో యూదులు నివాసం ఉండటానికి ఏర్పాటైన భాగం ఆ యెరూషలేం ప్రాంతం. ఆ ప్రాంతంలో దావీదు గారి దగ్గర నుంచి ఈ యూదులు అక్కడే నివసిస్తూ ఉన్నారు. రాజధానిగా కూడా యూదయ ప్రాంతమే మరి యెరూషలేం ప్రాంతంలో ఏర్పాటైంది. అప్పటి నుంచి యూదులు అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో మందిరాన్ని సొలొమోను గారు కట్టారు. ఆ మందిరం సొలొమోను గారు కట్టిన తర్వాత యూదుల చెరలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మందిరం పడగొట్టబడింది. దాన్ని మళ్ళీ కొంతమంది భక్తులైన వారు పునర్నిర్మాణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ నిర్మాణం అక్కడక్కడ పాడైపోతుంటే దాన్ని హేరోదులు వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని ఎప్పటికప్పుడు నిర్మాణం చేస్తూ ఉంటారు. అంటే సుమారుగా సొలొమోను గారు కట్టిన మందిరం యెరూషలేములో 2 సార్లు పునర్నిర్మాణం జరిగిందని మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇక 3వసారి ఇంకా పూర్తిగా దాన్ని ధ్వంసం చేసేస్తారు. ఆ 3వసారి క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చేసేది అది క్రీస్తు శకం 70లో జరిగింది. అది ఇప్పుడు అనవసరం. ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళబోతున్నాను. యెరూషలేములో ఎవరెవరంట ఆయన్ని హింసించేది? పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ, నేను వెళతాను, వాళ్ళు చంపుతారు, సమాధి చేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేవటం అగత్యమని శిష్యులకి స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. అంటే జరగబోయేది ఎరిగిన వాడే ఆయన వచ్చాడు తప్ప ఆయన చనిపోకూడదు అనుకోలేదు. చాలామందికి ఇది అర్థం కాక హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదివి ఆయన మరణం నుంచి తప్పించమని దేవుడికి ప్రార్థన చేశాడు అంటారు. అంటే మరణం అనగానే మనకు అర్థమైన మరణం ఒకటే అనుకుంటే, భౌతికమైన మరణం అనుకుంటే పొరపాటు. ఆయన ఏ మరణం గురించి తప్పించగలిగిన సామర్థ్యం దేవుడికి ఉందని ఆయనకు అర్థమైందంటే రెండవ మరణం నుంచి రక్షించగల దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేశాడు తప్ప
మొదటి మరణం ఆయన పొందటానికే వచ్చాడనేది ఇదిగో ఇలాంటి వచనాలు చదివినప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి నేను యెరూషలేముకి వెళ్తున్నాను, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను హింసలు పొంది చంపబడి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన ఖచ్చితంగా నేను లేస్తాను అని ఎంత కన్ఫామ్గా చెప్పాడో చూడండి. కాబట్టి ఇంకా శిష్యులు వాళ్ళకి ఆ టైంలో అర్థం కాలేదు, శిష్యులకి అది పెద్దగా అవగాహన కాలేదు. వెళ్ళటం ఏంది, చంపటం ఏంది, సమాధి చేయటం ఏంది, 3వ దినాన్ని తిరిగి లేయటం ఏంది అనేది ఇలా చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం అది. 22వ వచనం, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయన గద్దింపసాగాను. ఏమన్నాడు? శ్రేష్ఠ సైలెంట్ కూర్చో. అది నీకు దూరమగునుగాక, అది ఎన్నడూ నీకు కలుగదని ఎవరంది? పేతురు గారు. నేను పరిచర్యకి వెళ్తున్నాను, అక్కడ అన్యులు ఉంటారు, వ్యతిరేకిస్తారు, కొడతారు, తిడతారు, హింసిస్తారు అని చెప్పాను అనుకో. పరిచర్యకి వెళ్ళే ముందు మీతో నా అభిమానులు ఏమంటారు? అంత మాట అనకండి పాస్టర్ గారు. ఏమంటారు? మీరు వెళ్ళొద్దులే, కావాలంటే మానేయండి, ఇంకోసారి వెళ్ళొచ్చు బతుకుంటే, అనవసరంగా వెళ్ళి తన్నులు తింటాం ఎందుకు, అక్కడ తంతారని తెలిసి మీరు వెళితే ఎట్లా అంటారు కదా. అదేదో ఊర్లో వ్యతిరేకంగా మాట్లాడినందుకే చాలామంది కోపం వచ్చింది. నేను ఊరుకుంటే తన్నేవాళ్ళు వాళ్ళని కదా. మరి ఈయన ఏం చెప్పాడు? చంపుతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అంటే పేతురు గారు అలాంటిది నీకు ఎప్పుడు జరగకూడదు ప్రభా, అలాంటి మాట అనబాకు అంటున్నాడు. పేతురు గారు డైలాగ్కి యేసుక్రీస్తు వారికి అర్థమైంది, మనకు అర్థం కాదు. నా మేలు కోరే చెప్తున్నాడు కదా అనుకుంటాం. నేను పరిచర్యకి వెళ్ళాలి ఈరోజు అంటే, ఈరోజు వెళ్ళొద్దులే ఆగండి అని ఇంట్లో వాళ్ళు అన్నారనుకో, వర్షంగా ఉంది, తడుస్తావు, జలుబు చేసిద్ది అని చెప్పారు అనుకోండి, నిజమే కదా, నా మీద ప్రేమతో చెప్పారు అనుకుంటాం కదా. లేదు బాగా ఎండగా ఉంది, ఈ ఎండలో ఏం వెళ్తారు పరిచర్యకి, ఎండ దెబ్బ తగిలిద్ది, వద్దు అన్నారనుకో, ఏమంటాం? నా మీద ఎంత ప్రేమ వీళ్ళకి అనుకుంటాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ మధ్య దగ్గు వచ్చినప్పుడు మీరు కనీసం 1 నెల 2 నెలలు మాట్లాడకుండా ఉండాలి అన్నాడు. అప్పుడు తగ్గిద్ది మీకు దగ్గు అన్నాడు. నేను మాట్లాడుతూ దగ్గుతా చచ్చిపోతాను, కానీ మాట్లాడకుండా నేను ఉండను. మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నంతకాలం మాట్లాడుతూనే ఉంటాను. మీ పత్యాలు నేను చేయనండి, దీనికి ఏమన్నా మందులు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదన్నా. అంటే దేవుని పనికి మనకు తెలియకుండానే మన అభిమానులు, మనల్ని ప్రేమించేవారు, మనకి ఇష్టలైన వారు, మనం ఇష్టలైన వారు ఆటంకపరుస్తారు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. వాస్తవంగా పేతురు గారు అన్నదానికి ఎంత అభిమానం పేతురు, నేనంటే నీకు నా మీద ఎంత ప్రేమ, అక్కడికి వెళ్తే చంపుతారు, నేను చనిపోతాను అని అనగానే నీకు ఎంత బాధ వేసింది నా మీద, ఇంతగా నన్ను ఎవరూ ప్రేమించలేదు మిగతా శిష్యులు, నువ్వు అక్కడవే ఈ మాట అనగలిగావు అని అనలేదు యేసుక్రీస్తు వారు కదా. ఏమన్నాడు? అయితే ఆయన 23వ వచనం, పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపకై ఉన్నావని పేతురుతో ఏం చెప్పాడు? అందెవరు? ప్రభువా అది నీకు దూరం అవుగాక, అది ఎన్నడూ నీకు సంభవింపకుండాను గాక అని అందెవరు? పేతురు గారు. మరి పేతురు గారు అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? సాతానా వెనుకకు పో అంటున్నాడంటే, సాతాన్ ఎక్కడున్నాడు? అక్కడ సాతాన్ ఎక్కడున్నాడు? పేతురు గారిని ప్రేరేపించి పలికించాడు. అంటే సాతాను గారి ప్రేరణతో పేతురు గారు అన్నాడన్న విషయం ఎవరికి అర్థమైంది? యేసుక్రీస్తు వారికి అర్థమైంది. మనకేం అర్థం కాదు. మన గురించి ఎవరైనా అభిమానంతోనో వ్యతిరేకంతోనో మాట్లాడారనుకో, ఈ సందర్భాన్ని బట్టి గతంలో ఒక మెసేజ్ మాట్లాడాను. ప్రతి మనిషి జీవితంలో సొంత డైలాగులు ఉంటాయి, సొంతగా మాట్లాడే మాటలు ఉంటాయి. అమ్మ శ్రేష్ఠ అన్నట్టు పంపించు, డ్యాన్స్ చేస్తుంది. సొంతగా మాట్లాడే మాటలు ఉంటాయి. రెండోది ఎవరో ప్రేరేపిస్తే మాట్లాడే మాటలు ఉంటాయి. మూడోది సాతాను ప్రేరేపిస్తే మాట్లాడే మాటలు ఉంటాయి. ఇది బాగా వాక్యం అర్థమైన వాళ్ళకు తప్ప అందరికి అర్థం కాదు. మనకు తెలియదు, మనల్ని ఎవరో ప్రేరేపిస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడుతూ ఉన్న విషయం మనకు తెలియదు.
సాతానుగాడు ప్రేరేపిస్తే మాట్లాడుతున్నాడు అన్న విషయం కూడా మనకు అర్థం కాదు. అది వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. యేసుక్రీస్తు వారికి వాక్యమై ఉన్నాడు, వాక్యం తెలుసు కాబట్టి ఇది పేతురు డైలాగ్ కాదు. ఎవరి డైలాగ్ అంట? సాతాను డైలాగ్. అందుకే సాతానా, పేతురు సాతానా? పేతురు సాతాను కాదు, సాతాను ప్రేరణతో ఈ డైలాగ్ అన్నాడు. ఆ డైలాగ్ కూడా ఎలా ఉంది? అభిమానంతో అన్నట్టుగా ఉంది కదా. యేసుక్రీస్తు వారి మీద అభిమానంతో పలికినట్టుగా ఉంది కాబట్టి శబాష్ శబాష్ అనలేదు. పేతురు వైపు చూసి పేతురుని ప్రేరేపించిన ఆత్మ గురించి ఆయనకు అర్థమయ్యి, సాతానా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో, అంటే సాతాన్తో చెప్పిన డైలాగ్ ఉంది, పేతురుతో చెప్పిన డైలాగ్ ఉంది. ఈ ఒక్క వచనంలో ఇద్దరికి చెప్పిన డైలాగులు ఉన్నాయి. చెప్పండి, సాతాన్తో చెప్పిన డైలాగ్ ఏది? పేతురుతో చెప్పిన డైలాగ్ ఏది? ఎవరితో ఏ మాట మాట్లాడాడు? సాతానా నా వెనుకకు పొమ్ము అన్నది సాతాన్తో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నది సాతాన్తో. పేతురు గారి తన మాట ఏంటంటే, నీవు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ, అంటే మనిషిగా నన్ను అభిమానించి మనిషిగా నేను అక్కడికి వెళ్తే చంపుతారన్న భావంతో మనుషులుగా ఆలోచించి మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో అన్నాడు. మనిషిగా ఆలోచించి నా మీద అభిమానంతో వద్దయ్యా నువ్వు అసలు ఆ మాట నువ్వు అనకూడదు అని అంటున్నాడు. అది మనిషిగా నువ్వు అంటున్నావు కానీ దేవుడి సంగతులు ఆలోచిస్తే నేను వచ్చిందే చనిపోవటానికి, అప్పుడు నీకు ఆ విషయం అర్థమైద్ది. ఇది దేవుని సంగతులు ఆలోచించలేక మనుషుల సంగతులే ఆలోచించావు కాబట్టి సాతానుగాడు నిన్ను ఆడుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా మనల్ని పొగిడారు అనుకోండి, దేవుడు అయ్యా నువ్వు అన్నాడు అనుకోండి, ఆ నోట ఆ డైలాగ్ బలికిచ్చింది ఎవరో తెలుసా? సాతానుగాడు. దండం పెట్టి వద్దయ్యా ఆ డైలాగ్ అనకూడదని చెప్పాలి వాళ్ళకి. మనకు ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు పొగుడుతుంటే ఉబ్బిపోతూ ఉంటాం, ఖండించం. ఆ డైలాగు మనల్ని దేవుడితో సమానంగా పోల్చే డైలాగు వాడు అనిపిస్తాడు. ఎవరైనా తిట్టారనుకోండి, ఆ తిట్టు వీళ్ళు సొంతంగా తిడుతున్నారా, ఎవరైనా ప్రోద్బలంతో తిడుతున్నారా, లేకపోతే సాతానుగాడు ఆలోచనల ప్రకారంగా తిడుతున్నారా అనేది కూడా మనం ఆలోచిస్తే అర్థమైంది. కొంతమంది వాళ్ళ మనసు ఎలాంటిదో మనకు అర్థమైంది, కానీ వాళ్ళు దాని ప్రవర్తనకు వ్యతిరేకంగా ఒక్కోసారి మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు ఓహో ఎవరో ఈ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరో ఎక్కించి పంపించారు కాబట్టి ఈ డైలాగులు ఇతరుల నుంచి వస్తున్నాయి, ఈ సొంత డైలాగులు ఈయన కాదు అనేది మనకు అర్థం అవ్వాలి. రెండోది, ఎవరు ఎక్కించకపోయినా సాతానుగాడు ఎక్కిస్తాడు. సాతానుగాడు ఎక్కించినప్పుడు ఓహో ఇది సాతాను డైలాగ్. ఎందుకు? వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది ఆ డైలాగ్. ఎలా ఉంటుంది? వాక్యానికి ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి సాతానుగా డైలాగులన్నీ ఎలా ఉంటాయంటే వాక్యంలో ఉన్నది మనం చేయకుండా చెడగొట్టడమే వాడి ప్రవర్తన, వాడు ఇచ్చే ఆలోచన విధానం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళాలి, చంపబడాలి, చనిపోయి సమాధి చేయబడాలి, 3వ దినాన్ని లేవటం అనేది దేవుడు రాసుకున్న హిస్టరీ, అది దేవుడు రాసుకున్న గ్రంథంలో ఉన్న వాస్తవం. కానీ దాన్ని జరగకుండా వీడేం చేస్తాడు? అభిమానంతో ఆపటానికి చూశాడు. అభిమానంతో ప్రభువా నీకు అది అన్నాడు సంభవింపకుండాను గాక, నీకు అది దూరం అవును గాక అనగానే అబ్బాయి ఎంత అభిమానం అనుకోకుండా వెంటనే అర్థమైపోయి, సాతానా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు అని పేతురు గారితో, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలండి. ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే అర్థం ఏంటి? ప్రతి వాళ్ళు ఒక భుజాన్ని ఒక శిలువ చేపించుకొని ఎత్తుకొని తిరగాలని. మరేంటి శిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే? శిలువ అంటే శ్రమలకు సూచన. నన్ను వెంబడించాలంటే నేను ఎలాగైతే ఇప్పుడు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి శ్రమలు అనుభవించి చంపబడి ఎలాగైతే బతుకుతానో, ఎలాగైతే చనిపోతానో, నన్ను వెంబడించేవాడు కూడా
నీ శ్రమలు నువ్వు అనుభవించి అప్పుడు చనిపోవాలి. అంటే నన్ను వెంబడించాలంటే సంతోషం, ఆనందం, ఆస్తులు కలిసి రావటం, దీవెనలు రావటం, రోగాలు పోవటం దీనికి కాదు. నన్ను వెంబడించేవాడు కష్టాలు కావాలని ఎదుర్కోవటానికి నిలబడి వాడే వెంబడించాలి. కానీ ఈ సువార్త ఈరోజు కనుమరుగైపోయింది. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ చర్చికి వెళ్ళండి, నెత్తిని చేసి ప్రార్థన చేసి నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నీకు అన్నీ కలిసి వస్తాయి, రేపటికి ఈ సమయానికి నీ ఇల్లంతా ధనంతో నిండిపోయిద్దని. మొన్నోడు హైదరాబాదులో ఎవడో అంటున్నాడు, ఆశీర్వాద దినమని ఏదో ప్రకటన చేసి 500 రూపాయల నోట్లు ఎన్ని ఉంటే అని తెచ్చుకోండి, డబుల్ చేసేస్తాను మీకు అంటున్నాడు. 500 రూపాయలంట. వాడు ఆశీర్వదించి ప్రార్థన చేస్తే అవి పెరిగిపోతాయంట, డెవలప్ అవుతాయంట. పిల్లలు పెట్టినట్టుగా 500 రూపాయలు పెరిగిపోతాయంట. ఇలాంటి తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఈరోజు సమాజంలో ఎక్కువ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే ఆశీర్వాదాల కోసమా, దీవెనల కోసమా, ఆరోగ్యాల కోసమా, ఆస్తుల కోసమా, లేకపోతే శ్రమల కోసమా? ఏమంటున్నాడు? సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభువుని వెంబడించడం ఆషామాషి కాదు. ఎంతమంది అపార్థం చేసుకుంటారు, ఎంతమంది నిందలు వేస్తారు, ఎంతమంది అసూయ పడతారు, ఎంతమంది ద్వేషిస్తారు. నువ్వు మంచిగానే ఉంటావు, అయినా వస్తాయా? నన్ను పిసుకుపోతే అంటే నీకు వాక్యం అర్థం కాలేదు, క్రీస్తు శిలువ శ్రమలు నీకు అర్థం కాలేదు. పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును, అంటే క్రైస్తవులు ఏ మనసు కలిగి ఉండాలి? ఆశీర్వాదాల మనసా, శ్రమపడే మనసా? శ్రమపడే మనసు. అందుకే నేను శ్రమ పడుతున్నాను, యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, శ్రమలు అనుభవిస్తున్నాను, మీరు కూడా నన్ను వెంబడించాలంటే సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని. ఎవడైనా 25 తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొను. అంటే భూమి మీద బతుకుతున్న వాళ్ళందరూ ఎందుకు బతుకుతున్నారు? పనికి వెళ్తున్నారు, సంపాదించుకుంటున్నారు. వాక్యం ఉన్నా లేకపోయినా, ప్రార్థన ఉన్నా లేకపోయినా, చర్చి ఉన్నా లేకపోయినా, భక్తి ఉన్నా లేకపోయినా, ఏం చేసినా చేయకపోయినా పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. పని ఎందుకు చెప్పండి? బతకటానికి. బతకటం ఎందుకు? ప్రాణాన్ని కాపాడుకోవటానికి, ప్రాణాన్ని రక్షించుకోవటానికి. ఈరోజు ప్రపంచంలో అందరూ పనిచేస్తున్నారు. పనిచేసే ప్రతివాడు ఎందుకురా అంటే ప్రాణం కాపాడుకోవాలి కదండి, తినకపోతే చస్తాం కదండి అంటాడు. నిజంగా తినకపోతే చస్తాం, కరెక్టే. కానీ దీనికోసమే, ఈ ప్రాణాన్ని కాపాడుకోవటం కోసమే ప్రయత్నాలు చేసి, కష్టపడి, ఎన్నో గొడ్డు చాకరీలు చేసి, ఎంతో శరీరాన్ని నలకొట్టుకొని పనిచేసేవాడికి ఆ ప్రాణం దక్కదంట. నా ప్రాణం కావాలి, నా ప్రాణం కావాలి, దీన్ని కాపాడుకోవాలని అహర్నిశలో పనిచేస్తూ, ఎన్నో వ్యాపారాలు చేస్తూ, ఎన్నో సంపాదనలు సంపాదిస్తూ, చివరికి ఏమీ తీసుకెళ్ళని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. సంపాదించిని ప్లస్ తన ప్రాణాన్ని కూడా తిరిగి. ఇది అరగదు, జనానికి అరగదు. ఈ మాట జనానికి అరగదు. కోటి విద్యలు ఉందెందుకు? కూటి కొరకే అంటాడు. కూడెందుకంటే కడుపుకే. కడుపు ఎందుకు? మట్టికేగా. కానీ మట్టిలో పెట్టిన నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవాలంటే దేవుడిచ్చి నీ ప్రాణాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు ఉపయోగించాలి, దేవుని కొరకు పనిచేయాలి. ద్వేషించాలి ప్రాణాన్ని. ఉంటే అంతా పోతే అంట. అప్పుడప్పుడు రోషంతో అంటారు, ఇవాళ చెప్తే రేపటికి 2 అంటాడు. ఆ రోషంతో అనే డైలాగు, ఇవాళ చెప్తే రేపటికి 2 పోతావు ఇక్కడి నుంచి అంటే మళ్ళీ రావు. కానీ దేవుని కోసం ఈ ప్రాణాన్ని ఖర్చు పెడితే, దేవుని కోసం ఈ ప్రాణాన్ని నువ్వు వెచ్చించగలిగితే తిరిగి దాన్ని పొందుకుంటావు అంటున్నాడు. ఈ సీక్రెట్ అర్థమైతే దీనికోసం, దీన్ని బతకటం కోసం, దీనికి వచ్చిన రోగాలు తగ్గించుకోవటం కోసం ఇందులోనే నిమగ్నం. బతుకుంటే దేవుడు పని చేద్దాం, రోగం ఉంటే చేయలేనప్పుడు చేయలేము. చేయగలిగిన రోగం ఉన్నా చేస్తూనే పోవాలి. రోగం తగ్గినాక చేద్దామంటే అది తగ్గిద్దో లేదు. అప్పుడు ఏ పని చేయకుండా రోగం ఉంది కాబట్టి నేను మానేస్తాను, నేను రాను అని అంటే అప్పుడు పాపంలో పడినట్టే లెక్క. అర్థమైందా? కాబట్టి తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని
దక్కించుకొను. అంటే దేవుని కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి దక్కించు. అందుకేనండి ప్రాణాన్ని ముందు పెట్టి చావటానికి సిద్ధమయ్యారు. బైబిల్లో ఎంతమంది భక్తులన్నీ ప్రాణాలు అర్పించి హతసాక్షులు ప్రకటన గ్రంథంలో ఉంటారు. వీళ్ళందరూ ఎవరో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు ఎవరంటే భూమి మీద వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలు అని ఉంటుంది 6వ అధ్యాయంలో. తీయొద్దులేండి. అంటే దేవుని కోసం వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. ఇల్లు లేదు, వాకిలు లేదు, భార్య భర్త పిల్లలు అందరినీ వదిలేసి దేవుని కోసం ప్రాణాలు అర్పిస్తే తిరిగి పొందుకోవచ్చు అని. మనం బ్యాంకులో వేస్తే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో డబుల్ అవుతాయి అని బ్యాంకులో దాచిపెడతాం. ఎందుకు? మళ్ళీ ఎక్కువ అమౌంట్గా వస్తాయి కాబట్టి. లేదు పలానా చిట్లు కడితే ఆ చిట్లలో మనకు ఒకేసారి డబ్బులు వస్తాయి కదా అని అక్కడ పొదుపు చేస్తాం. దేవుని కోసం ఈ ప్రాణాన్ని త్యాగం చేస్తే తిరిగి ఈ ప్రాణాన్ని దక్కించుకుంటాం. ఈ దక్కిన ప్రాణం శాశ్వత కాలం దేవుడి దగ్గర ఉండే అవకాశాలను ఇచ్చే ప్రాణం. తిరిగి దక్కించుకుంటే మళ్ళీ ఒక 60-70 ఏళ్ళు బతికేది కాదు. తిరిగి దేవుడిచ్చే ఈ ప్రాణం విలువ ఎంతకాలం అని అంటే యుగయుగాలు దేవునితో ఉండే ప్రాణం అది. కాబట్టి పోయే ప్రాణం గురించి మనం బాధపడి దాన్ని కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి దానికోసం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారో తెలుసా? హాస్పిటల్ పాలై ఎన్నో లక్షల రూపాయలు. ఈ మధ్య స్క్రబ్ టైఫస్ అని ఒక నల్లి లాంటి క్రిమ్ వచ్చింది, తెలిసిందా? ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో 3 చనిపోయారు స్క్రబ్ టైఫస్ అని. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు బతకట్లేదు, చచ్చిపోతున్నారు. అది ఆ రోగం వస్తే ఆ క్రిమి కుడితే మరి చనిపోతున్నారంట. రకరకాల వ్యాధులు, రకరకాల క్రిములు పుడతాయి. ఎప్పుడైనా ఎలాగైనా చచ్చిపోవచ్చు. ఆ చచ్చేదేదో దేవుని కోసం బతికి చచ్చిపోతే, దేవుడికే దూరం అయిపోయి సంపాదన కోరుతో వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు, ఆ ప్రమాదంలో ఆ పనిలో ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు, ఇలా రకరకాలుగా మనుషులు చనిపోతున్నారు. అది దేవుని పనిలో చనిపోతే. మొన్న మధ్య బస్సు తగలబడింది. బస్సు తగలబడితే ఒక్కొక్కరికి ఎన్ని లక్షలు ఇచ్చారంట, 20 లక్షలు అనుకుంటా ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి. ఒక ఆయనకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు అదే బస్సులో ప్రయాణం చేశారు ఆ ఊరు నుంచి హైదరాబాద్ వెళుతూ. 3 ఆడపిల్లలకి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ముఖ్యమంత్రి గారు 60 లక్షలు ఆ తండ్రికి అందించాడు. కానీ వాళ్ళ ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు. ఈ లక్షలతో ఆయన బతికినంతకాలం హ్యాపీగా బతకొచ్చు, కానీ ఆ పోయిన ప్రాణాలను ఎక్కడ తీసుకొస్తారు? ఎవరు తిరిగి తీసుకున్నారు. డబ్బులైతే ఇవ్వగలుగుతున్నారు కానీ ప్రాణాలు మాత్రం తిరిగి ఇవ్వలేరు. అదేదో పోయే ప్రాణం ఎప్పుడైనా పోయిద్ది, ఎలాగైనా పోయిద్ది. పోయే ప్రాణం దేవుని కోసం ఖర్చు పెడితే తిరిగి దాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. ఇది విశ్వాసంతో నమ్మే విషయం. నీకు విశ్వాసం లేకపోతే దేవుడి కోసం నువ్వు ఖర్చు పెట్టవు. విశ్వాసం ఉంటే చెప్పండి, విశ్వాసం ఉంటే ఎంత దూరమైనా, ఎన్ని మైళ్ళైనా, ఎంత కష్టమైనా ఆ పని చేస్తావు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన వాళ్ళు ఫంక్షన్లు కానీ, మన వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ, మన వాళ్ళు చనిపోయినా కానీ, మన వాళ్ళు ఏదైనా కానీ, ఏదన్నా కార్యక్రమాలు ఉంటే వాళ్ళు చాలా దూరం అనుకో ఊరు, వెళ్తామా వెళ్ళమా? చెప్పండి, వెళ్తామా వెళ్ళమా? ఎలా వెళ్తారు? ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని రోడ్డు మీదకి వెళ్ళి, అక్కడ నుంచి బస్సు ఎక్కి, అక్కడ నుంచి ఆ బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్ నుంచి ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరు బస్సు ట్రైన్ ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళి ఆ పనులు చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఇవన్నీ మారి వస్తాం. ఒకరోజు ప్రార్థన ఉంది పలానా చోట అంటే, మేము ఎట్లా రావాలి పాస్టర్ గారు, ఆటో దొరకలేదే, మాకు బస్సులు లేవే, మాకు ఈ బైకులు లేవని 1,90,000 సాకులు చెప్తారు. అంటే ప్రాణం విలువ మీకు అర్థమైతే మరి వాళ్ళు ఇస్తారా? పోతే ఆ ప్రయాణంలో వెళ్ళావు ఫంక్షన్కి, ఆ ప్రయాణంలో పోయేటప్పుడు యాక్సిడెంట్ అయి పోయావు అనుకో, వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఫంక్షన్ వాళ్ళు ఎంతమంది ఫంక్షన్లకు వెళ్ళి తిరిగి వస్తూ చనిపోయారు. మనం ఆ ఉప్పలపాడులో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, మధ్యప్రదేశ్ మహారాష్ట్రకు. వెళ్ళి తిరిగి వస్తూ చనిపోయాడు. ఫ్రెండ్ బతికాడు, ఈ వ్యక్తి చనిపోయాడు. ఉప్పలపాడు అతను. ఆ ఫ్రెండ్ ఇవ్వగలడా ఈ ప్రాణాన్ని? ఇవ్వలేడు. బతుకుంటే ఫ్రెండ్స్ అంతే. అందుకే యేసుక్రీస్తు వారు, నేను ఇస్తాను, నేను చనిపోయి తిరిగి లేచాను కాబట్టి నా నిమిత్తం మీ ప్రాణాన్ని ఖర్చు పెట్టండి, నేను తిరిగి దాన్ని ఇస్తాను. ఏమంటే తిరిగి ప్రాణాన్ని ఇచ్చే గవర్నమెంట్ ఒక్కటి కూడా లేదు. గవర్నమెంట్ పనిలో లేదా మిలిటరీలో మనం జాబ్ చేసామనుకోండి, మిలిటరీ వాళ్ళు ఏమిస్తారు? చనిపోతే, మిలిటరీలో సిపాయి చనిపోతే చెప్పండి, మిలిటరీ గౌరవాలతో అతనికి సమాధి కార్యక్రమాలు గ్రాండ్గా చేస్తారు. ఆయనకు వచ్చే డబ్బులేయో కుటుంబానికి ఇస్తారు. ఆ ప్రాణాన్ని ఏమైనా ఇస్తారా? ఇవ్వలేదు. కానీ ప్రభు పనిలో ప్రాణాలు కోల్పోతే తిరిగి
నేను ఇస్తాను అంటున్నాడు. దానికి విశ్వాసం ఉంటే ప్రాణాలు దేవుని కోసం సమర్పించైనా ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఏమీ లేదు, ఎప్పుడైనా సరే సువార్త పని కోసం, దేవుని పని కోసం వెళ్ళిపోవటమే. నేను అది నేర్చుకున్నాను, నేను అది పాటిస్తున్నాను, ఇప్పటికీ పాటిస్తూనే ఉంటాను. ఒంటిలో ఓపిక ఉన్నంతకాలం ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. ఎందుకు? తిరిగి నా ప్రాణం నాకు కావాలి. ఇది పౌలు గారికి అర్థమైంది. ఆయన కూడా ఏమన్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఏ విధము చేత నేను నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానం ఎవరిస్తారు? ప్రభువు లేపుతాడు. తిరిగి తన ప్రాణాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం నా ప్రభువుకు ఉందన్న విషయం ఆయనకు అర్థమైపోయి ఆస్తులు వదిలాడు, ఐశ్వర్యం వదిలాడు, చదువు వదిలాడు, పదవి వదిలాడు, మొత్తాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఉన్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, చలైనా, ఎండైనా, సముద్రమైనా, ఎడారైనా, అరణ్యమైనా ఏ ప్రదేశం అనేది చూడకుండా దేవుని పని చేస్తూనే ఆ ప్రాణాన్ని ఖర్చు పెట్టాడండి. అందుకే బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, అంటే శరీరం ఆ పనులు ఏమైంది పౌలు గారికి కృషించిపోతుంది, కానీ లోపల ఆత్మ ఏమవుతుందంట దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎందుకంటే ఈ ఆత్మ ఎంత వర్ధిల్లితే అంత పునరుద్ధానం ఉంటుంది. శరీరం ఎంత డెవలప్ చేసి అన్ని ఎక్సర్సైజులు చేసినా మట్టిలో పెట్టగానే పురుగులు తినేస్తాయి. కాబట్టి ఈ పోయే శరీరం గురించి ఆలోచించకుండా ఈ శరీరంలో ఉన్న ప్రాణాన్ని తిరిగి పొందుకునేటట్టుగా ప్రభువు మాటలు విని దాన్ని దక్కించుకునే విధంగా మన ప్రయత్నం ఉండాలి. నెక్స్ట్ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకున్నాడు. మనకు తెలుసు చరిత్రలో క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ చక్రవర్తి, ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించానన్నాడు. ప్రపంచ పటం మీద పడుకునేవాడంట హిట్లర్. ఇదంతా నా చేతిలో ఉంది, నా హస్తగతం ఉంది, నేను ఏది చెప్తే అది చేయాలి, కదలాడాలి, లేకపోతే ఆగిపోమంటే ఆగిపోవాలి అనుకున్నారు. కానీ ఏమీ తీసుకెళ్ళం. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే దానికి ఫలంగా ఏమి ఇవ్వగలడు? ఏమీ ఇవ్వలేడు. ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అన్నిటికంటే ఖరీదైనది ఏది చెప్పండి? అన్నిటికంటే ఖరీదైన వస్తువు చెప్పండి? నీ ప్రాణమే. ప్రాణాన్ని మించిన ఖరీదు కలిగింది ఇంకేమీ లేదు. ఎందుకంటే అది డబ్బులు పెడితే వచ్చేది కాదు. డబ్బులు పెడితే వచ్చేదైతే ధనవంతుల ప్రాణాలన్నీ హ్యాపీగా ఉండేవి, పోయేవి కాదు. ఎంత డబ్బు పెట్టినా, ఎంతమంది డాక్టర్లను పిలిచినా, అలెగ్జాండర్ కూడా తన చుట్టూ ఉన్న వైద్యుల చేత నా శవాన్ని శవపేటికలో నన్ను పెట్టేసి నన్ను తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులు ఆ బాక్సులో నుంచి బయట పెట్టండి, ఖాళీ చేతులు ఇట్లా. ఎందుకంటే నాకు ఇంతమంది వైద్యులున్నా నన్ను బతికించలేకపోయారు. అంటే నా పెట్టిని ఎవరు మోయాలంటే వైద్యులే మోయాలన్నాడు. ఆ రోజుల్లో ఉన్న డాక్టర్లే మోసారు ఆయన పెట్టిని. 2 చేతుల్లో ఖాళీగా పెట్టి బాక్సులోంచి బయటికి పెట్టి ఇలా ఖాళీగా తీసుకెళ్లారంట ఆ బాక్సుని మోసుకుంటూ వైద్యులు. ఎందుకయ్యానంటే ఇంత సంపాదించాను, నా చేతుల్లో ఏమీ లేదు, అంత ఖాళీ చేతులతో నేను వెళ్ళిపోతున్నానని సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వటానికి ప్రపంచాన్ని గడగడలాడించి లోపరుచుకున్న అలెగ్జాండర్ చక్రవర్తి చివరిగా చనిపోయే ముందు చెప్పిన మాట అలాగే చేశారంట వాళ్ళు. ఆ బాక్సుకు 2 కంతలు పెట్టి 2 చేతులు బయట పెట్టారు. ఆ బాక్సుని ఆయన దగ్గర ఉన్న వైద్యులు ఎవరైతే ఉన్నారో వారే ఆ పెట్టెను మోసారు. ఎక్కడ దాకా ఎందుకు మొన్న చనిపోయిన మైకేల్ జాక్సన్ తెలుసు కదా, ఒంట్లో ఎముకలు తప్ప ఇంకేమీ కనపడవు. అలా ఎట్టబడితే అట్ట ఉంచేసేవాడు శరీరాన్ని. అలాంటి ఆయన ఎంతోమంది వైద్యులను పెట్టుకున్నాడు చుట్టూ. ఇంతమంది వైద్యులు ఉంటే నేను చనిపోను, దాదాపుగా 100 సంవత్సరాలు 150 బతకాలు అనుకున్నాడు. కానీ 50లోనే ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చుట్టూ వైద్యులు ఉన్నారు, కానీ ఆయన్ని కాపాడలేకపోయారు. లోకమంతా సంపాదించి తన ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇవ్వలేడు. కాబట్టి అన్నిటికంటే ఖరీదైంది ఏదైనంటే ప్రాణం. దాన్ని సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలంటే ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువనెత్తుకొని ఆయన్ని ప్రతిరోజు వెంబడించాలి. వారానికి ఒకసారి కాదు, కాసేపు ప్రతిరోజు ఆ సిలువనెత్తుకొని వెంబడిస్తే అప్పుడు ఆ ప్రాణాన్ని తిరిగిస్తాడు. లోకానికి విషయాలు తెలియదు, తెలిసిన ఆ విశ్వాసం ఉండదు. కాబట్టి వాళ్ళు సంపాదన కోసమే ప్రయత్నాలు చేస్తారు. సంపాదించి ఏమీ తీసుకెళ్లకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎంతమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోయారండి ఖాళీగా.
మనమే డప్పులు వాయించుకుంటూ బాంబులు పేల్చుకుంటూ చిందేసుకుంటూ ఎంతమందిని సమాధికి తీసుకెళ్ళాం? ఏమన్నా వచ్చారా? రారు. పోనీ ప్రభు వచ్చినప్పుడు ఏమన్నా వస్తారంటే తిరిగి లేవరు, లేచిలా వెళ్ళిపోయి నరకంలో పడిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారి మాటలు ప్రపంచానికి వింతగా ఉన్నా ఆశ్చర్యంగా ఉన్నా ఇది సత్యం. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, తిరిగి లేపగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది కాబట్టి, ఆయన కోసం నీ ప్రాణాన్ని ఖర్చు పెడితే తిరిగి నీ ప్రాణాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు దాన్ని పక్కన పెట్టి లోకంలో ఏదేదో సంపాదించి కూడబెట్టాలి అని అనుకుంటే ఏది నువ్వు తీసుకెళ్లే పరిస్థితి లేదు. అన్నీ ఇక్కడ విడిచిపెట్టే వెళ్ళిపోవాలి. సమాధి దాకా కూడా రావు. నీ అవయవాలే నీతో పాటు రాకుండా ఆగిపోతాయి. కాబట్టి తన ప్రాణమునకు ప్రతిగా మనిషి ఏమేమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఏమంటే 27వ వచనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలా వస్తాడంట? తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఒకసారి కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 12వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 62:12. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. నేను వస్తాను ఎలా? తండ్రి మహిమ గలవాడిని, ఆయన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడు. ఈ అధ్యాయం అంతా చదివితే అదే, తన తండ్రి మహిమ గలవాడై వస్తాడు. వచ్చినప్పుడు ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ఫలం ఇస్తాడు. అంటే రెండవ రాకడ గురించి చెప్పాడు. ఆయన వెళ్ళాలి, యెరూషలేముకి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, లేచి పరలోకానికి వెళ్ళాలి. మళ్ళీ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ఫలాన్ని ఇస్తాడు. నీతిమంతుల్ని పరలోకం, అనీతిమంతుల్ని నరకం. అప్పటిదాకా నీతిమంతులు పరదేశంలో ఉంటారు, అనీతిమంతులు వేదన పొందే స్థలంలో ఉంటారు. 27వ వచనం రెండవ రాకడ గురించి చెప్పింది. 28వ వచనం మొదటిసారి వచ్చి సమాధి చేయబడి చనిపోయి తిరిగి లేచి మూడవ రోజు వచ్చే విషయం చెప్పాడు. 28వ వచనం కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ నిలిచి ఉన్నవారంటే ఆయన కళ్ళ ముందు ఎవరైతే ఉన్నారో, ఇంకా చనిపోలేదు అప్పటికి, చెప్పాడు కదా ముందే. ఏమన్నాడు 21వ వచనంలో? మనుష్య కుమారుడు యెరూషలేమునికి వెళ్ళాలి, పెద్దల చేతనో ప్రధాన యాజకుల చేతనో శాస్త్రుల చేతనో హింసలు పొంది చంపబడి మూడవ దినాన తిరిగి లేవుట అగత్యమని తెలియచేయి మొదలుపెట్టాడు. వెళ్ళాలి, చనిపోవాలి, తిరిగి లేవాలి, లేచిన తర్వాత సంగతి చెప్తున్నాడు. ఇక్కడ నిలిచి ఉన్న వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు కదా మీరు కొంతమంది. ఇక్కడ నిలిచి ఉన్నారు కొందరు, అందరు కాదు, కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు, అంటే చనిపోరు అని అర్థం. మీకు అర్థమైందా? రెండవ రాకడ గురించి అనుకోండి. వచ్చిన ఒకవేళ ఇంకా రాలేదు కదా ప్రభు, రెండవ రాకడలో 2000 సంవత్సరాలు అయింది ఈ మాట చెప్పి. మరి 2000 సంవత్సరాల ఆయుష్ కలిగిన వాళ్ళు ఎవరన్నా కొందరు ఉన్నారా ప్రపంచంలో? చెప్పండి. ఉంటే మీడియా వాళ్ళు వదిలిపెడతారా? ఈయన ఆయుష్కాలం 100, 120, 106 సంవత్సరాలకే ప్రపంచంలో ఈయనే హయ్యెస్ట్ ఆయుష్కాలంలో బతికిన ఆయన అని కొంతమంది స్త్రీలను కొంతమంది పురుషుల్ని చూపిస్తున్నారు. 106, 107, 108 సంవత్సరాల వాళ్ళని. కానీ 2000 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఎవరిని చూపిట్లా. 2025 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఎవరూ లేరు. మరి ఇక్కడ ఈ పదం దేనికి సంబంధించిందంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన వస్తాడు చూసారా. అంటే నేను వచ్చే వరకు ఇక్కడ కొంతమంది చనిపోరు, అంటే కొంతమంది 3 రోజుల్లో చనిపోయేవాళ్ళు ఉన్నారు, కొంతమంది బతుకున్న వాళ్ళు ఉంటారు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు వచ్చే వరకు అంటే 3వ రోజే, గురువారం శుక్రవారం చంపేశారు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం తిరిగి లేచాడు. ఈ శుక్రవారం శనివారం లోపు చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది బతుకుంటారు అన్న విషయం అక్కడ చెప్తున్నాడు. 27వ వచనమేమో రెండవ రాకడ గురించి, 28 ఏమో ఆయన చనిపోయి తిరిగి లేచే సందర్భాన్ని పురస్కరించుకొని చెప్తున్న మాట. రాజ్యముతో వస్తాడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు? రాజ్యస్థాపన చేయటానికి. ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనం. ఒక నిమిషమ్మ. లూకాసు వార్త 24వ అధ్యాయము 44 చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన వాటిలో ఒక నెరవేర్పు ఏంటి అని అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్తాడు. నెరవేర్చాను అని చెప్పిన యేసుక్రీస్తు వారు నెరవేర్చి ఏం చేశాడు అని అంటే అధికారం సంపాదించానని చెప్తున్నాడు. 28వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అధికారం వచ్చింది నాకు. అంటే తిరిగి లేచిన తర్వాత చెప్తున్న మాట ఇది. చనిపోయి తిరిగి లేచి శిష్యులకు కనపడి చెప్తున్నమాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంటే రాజ్య స్థాపన జరిగింది. ఇప్పుడు ఆ రాజ్యానికి ప్రభువు నేనే. నా మాటల ప్రకారంగా కొత్త నిబంధనలు మీరు పాటిస్తూ నా రాజ్యంలో అన్నపానాలు పుచ్చుకుంటూ మీరు సువార్త ప్రకటిస్తూ తన సిలువను ఎత్తుకొని ప్రయాణం చేయాలి. నీ ప్రాణాన్ని ఇంకా నా కోసమే ఖర్చు పెట్టాలి అని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేచి ఏం చేశాడంటే రాజ్యస్థాపన చేశాడు, అధికారాన్ని సంపాదించాడు. ఎందుకు జయించాడు, అన్నీ నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలోనూ కీర్తనలోనూ ప్రవక్తల గ్రంథాల్లో ఆయన గురించి వ్రాయబడినవన్నీ నెరవేర్చాడు. కాబట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అధికారాన్ని సంపాదించాడు. ఈ అధికారంతో సంఘాన్ని స్థాపించి సంఘ పరిపాలన చేస్తున్నాడు. సంఘమే దేవుని రాజ్యం. ఆయన మొదటనే ప్రారంభంలోనే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అంటాడు. యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే పరలోక రాజ్యం సమీపించిందంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడని అర్థం. అర్థమైందా? ఎప్పుడు వచ్చింది? ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేవటమే రాజ్యస్థాపన జరిగింది. ఇంకా ఈ విషయం అర్థం కాని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్న వాళ్ళు, మరి వాళ్ళకి వాక్యం ఏమర్థమైందో అసలు నాకు ఏం అర్థం కాదు. రాజుగా వచ్చేసాడా, ఇంకా మళ్ళీ వస్తాడా రాజుగా? ఇప్పుడు ఎవరు మరి? యేసుక్రీస్తు వారు రాజు కాదా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, ప్రభు అంటే రాజు. అర్థమైందా? యేసుక్రీస్తు రొమ్మున అనుకున్న శిష్యుడైన యోహాను గారు ఆయన గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 95లో రాయబడిన గ్రంథం, అందులో ఏమన్నాడో తెలుసా? ఒకసారి దీని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం ఒకసారి చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఎవరు?
మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఎవరు? మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తాడా? మరి ఇంకా చేస్తాడు, రాజుగా వస్తాడంటే ఇప్పుడు ఎవరైనా రాజు కాదా? మంత్రా బంట? ఈ చిన్న విషయం కూడా అర్థం కాకుండా ఎలా పాటలు పాడుతున్నారో సంఘాల్లో అర్థం కావట్లేదండి. నువ్వు ఉందే క్రీస్తు రాజ్యం అంటే సంఘం. 9వ వచనం కూడా చదవండి ఒకసారి. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను, యేసును బట్టి కలుగు, యేసుని వెంబడిస్తే సిలువను ఎత్తుకొని వెంబడించాలి కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినోడు ఎక్కడున్నాడంటే రాజ్యంలో ఉన్నాడు. రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. అంటే క్రీస్తు శ్రమల్లో, క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సహనంలో పార్ట్నర్ అంట. ఎవరు? యేసు రొమ్మున అనుకున్న శిష్యుడైన యోహాను గారు. అర్థమైందా? కాబట్టి రాజ్యస్థాపన చేయటానికి ఆయన వచ్చాడు. ఎప్పుడు చేశాడంటే 3వ రోజు తిరిగి లేవటంతోనే ఆయన రాజ్యస్థాపన చేశాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం చదవండి ఒకసారి. దేవుడు యేసుక్రీస్తు వారికి ఎందుకు అంత పవర్ ఇచ్చాడు అని అంటే, ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9-10 చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్టును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అంత గొప్పగా ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? అందరూ యేసుక్రీస్తు నామంలో వంగాలి మోకాలు అంటే ఆయనకి సాగిలపడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని పూజించాలి అని చెప్పాడు. ఎందుకనంటే ఆయన చనిపోయి తిరిగి లేచి రాజ్యస్థాపన చేశాడు కాబట్టి ఇప్పుడు రాజు ఎవరయ్యా మనకంటే యేసుక్రీస్తు వారు. ఆ అధికారం తండ్రి ఇచ్చాడు. ఎక్కడున్నాం మనం? మత్తయి సువార్త 16వ అధ్యాయం చివరి వచనం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు, అంటే రాజ్యం తెచ్చాడా? 3వ రోజు వచ్చి తెచ్చాడా? రాజ్యస్థాపన జరిగిందా అంటే జరిగింది. తెచ్చాడా అంటే అధికారాన్ని సంపాదించాడు. అర్థమైందా? తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు ఇక్కడున్న కొందరు మీలో మరణము రుచి చూడరు. మరి 2000 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆయన 3వ దినాన లేచాడు, రాజ్యాధికారం చేపట్టాడు, రాజ్యస్థాపన చేశాడు. ఆయన శిష్యులకు అప్పగించి పరలోకం వెళ్ళిపోయాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తీసం ఇచ్చు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తును వెంబడించి శిష్యులుగా చేరిన వాళ్ళందరూ ఆయన రాజ్యంలో ఉన్నారు. రాజ్యం అంటే సంఘం, సంఘం అంటే దేవుని రాజ్యం. ఈ రాజ్యమై రేపు పరలోకం వెళ్ళిపోయేది. కాబట్టి రాజ్యస్థాపన చేయటానికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. 3వ రోజే అది జరిగింది. కాబట్టి ఇంకా ఆ 3 రోజుల్లో కొంతమంది చనిపోయారు, కొంతమంది బతుకున్నారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఇప్పటి వరకు బతుకున్నారంటాడు పౌలు గారు. కొరింథీ పత్రిక రాస్తూ కూడా సువార్తను ప్రకటించి, సువార్త అంటే ఏంటో చెప్పి ఆయన ఏమన్నాడో చూడండి ఒక మాట. 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిన అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకా బతికున్నారు. ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనప్పటి నుంచి పౌలు గారు ఈ పత్రిక రాసే సమయం వరకు కొంతమంది బతికున్నారంట. అదే యేసుక్రీస్తు వారు చెప్పింది, మనుష్య కుమారుడు తన రాజ్యముతో తిరిగి వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము
రుచి చూడరు అంటే ఇప్పటి వరకు పౌలు గారు ఈ పత్రిక రాసే వరకు కొంతమంది మరణాన్ని రుచి చూడలేదు, కొంతమందిని నిద్రించారు. అర్థమైందా? ఆ ఒక్క వాక్యంలో ఎంత మ్యాటర్ ఉందో చూడండి. నెక్స్ట్ 17వ అధ్యాయము మత్తయి సువార్త. 6 దినములైన తరువాత యేసు పేతురును, యోహాన్ను, యాకోబును అతని సహోదరుని యోహాన్ను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. ఏమైంది? ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళారు. రూపాంతరపు కొండ కాదు, కొండ మీదకి వెళ్ళాడు కాబట్టి రూపాంతరం చెందాడు కాబట్టి దానికి ఏ పేరు వచ్చింది? రూపాంతరం. కొండ రూపాంతరం చెందల, యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందాడు. ఎందుకు అవసరం? ఏం అవసరం? రూపాంతరం అంటే అర్థమవుతుంది. రూపాంతరం అంటే తెలుసా తెలీదా? రూపాంతరం, రూపాన్ని మార్చుకోవటం. కప్ప జీవిత చరిత్ర తెలుసా? కప్ప పిల్లలు, చదువుకున్న పిల్లలు, గుడ్లు పెట్టిద్ది, తర్వాత లార్వా అయింది, తర్వాత దశలు. అది చిన్న కప్పగా ఉన్నప్పుడు దానికి తోక ఉంటుంది తెలుసా? పెద్ద అయిన తర్వాత తోక కనపడదు. కప్పకి చేపకి తేడా తెలియదు చిన్నపిల్లప్పుడు. కప్ప దశలుగా గుడ్డు, లార్వా, ప్యూప, ఎమగో తెలుగులో, మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు. ఇలా దశల వారీగా ఏమైంది? కప్ప రూపాంతరం చెందిద్ది. అది నీళ్ళల్లో బతకగలదు, నేల మీద బతకగలదు. మిగతా కొన్ని జీవులు, చేపలు ఉన్నాయి, నీళ్ళల్లోనే బతుకుతాయి, ఒడుగు తీస్తే చచ్చిపోతాయి కొన్ని జీవులు. కానీ కప్ప ఉభయచర జీవి అంటారు. రూపాంతరం చెందిద్ది. గుడ్డుగా ఉన్నప్పుడు అది కప్ప అనుకోలేము, పిల్లన్నప్పుడు అది కప్ప చేప మనకి తేడా తెలియదు, రూపాంతరం చెందిద్ది. అలాగే గొంగళి పురుగు ఉంది, బొచ్చు పురుగు తెలుసు కదా? బొచ్చు పురుగు చూస్తేనే ఒళ్ళు భోజనం చేసేటప్పుడు మన కళ్ళ ముందు పాకుతుంది అనుకో, ఏమైంది? కొంతమంది తిండి కూడా మానేస్తాడు. అంత ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది. అది పాక్కుంటూ పోయి కొన్ని రోజులు ఒక గూట్లోకి వెళ్ళిపోయి గూడు పెట్టుకొని సుమారుగా ఒక 20 రోజులు పైనే అది నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఆ బొచ్చు పురుగు ఆకారాన్ని కోల్పోయి ఆ గూట్లో వదిలేసేసి అందమైన సీతాకోక చిలుకగా రూపాంతరం చెందింది. మరి ఏది బొచ్చు పురుగు ఆకారం అంటే కనపడదిక, ఆ గూట్లోనే అది శిథిలం అయిపోద్ది. అందులో నుంచి సీతాకోక చిలుక ఆకారం అద్భుతంగా వచ్చింది. బొచ్చు పురుగులు ఆ రంగులు కనపడవు మనకి, బ్రౌన్ కలర్లోనో నల్లగానో అసహ్యంగా ఉంటుంది చూడటానికి. కానీ అందులో నుంచి వచ్చే ఆ సీతాకోక చిలుక పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దాన్ని ఒకసారి పట్టుకోవాలి, ఆడుకోవాలనిపించింది. రూపాంతరం అంటారు దాన్ని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనిషిగా వచ్చాడు, శరీరంతో వచ్చాడు, రక్తమాంసాలు కలిగిన దేహంతో వచ్చాడు. వచ్చిన ఆయన అక్కడికి వెళ్ళి ఏం చూపించాలనుకున్నాడంటే, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎలా ఉంటానో మీకు ఇప్పుడే అర్థం కావాలి అని వాళ్ళకు చూపించటానికి, ఒక మాదిరి చూపించటానికి, ప్లస్ చనిపోయిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి పోలేదు అని ఒక రుజువుని అక్కడ చూపించడానికి ఒక పర్వతం మీదకి వెళ్ళారు. 12 మంది శిష్యులు ఎంతమందిని తీసుకెళ్ళాడు? యాకోబుని, పేతురును, యోహాన్ను ముగ్గురినే తీసుకెళ్ళాడు. మిగతా వాళ్ళందరినీ ఆపేశాడు. ఎందుకంటే వాళ్ళే దీన్ని గమనించగలరు కొంచెం అని, లేకపోతే వాళ్ళు ఇష్టలుగా ఉన్నారు కాబట్టి, ప్రభువుకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి అక్కడ ఏం చేశాడంట? రూపాంతరం చెందాడు. అంటే చనిపోయి తిరిగి లేచినాక ఆయన దేహం ఎలా మార్పు చెందిద్దో, ఎంత గొప్ప తేజస్తో ఉంటుందో వాళ్ళకి అర్థం కావటానికి. ఏం జరిగింది అక్కడ? ఎత్తైన కొండ మీద ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాలు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాల కాలంలో బతికిన ఆయన మోషే గారు. ఇశ్రాయేలుని కనాన్ దేశానికి ఐగుప్తు నుంచి నడిపించిన ఆయన మోషే గారు. ఆ తర్వాత రాజుల కాలంలో మనకి కనపడిన వ్యక్తి ఏలియా గారు. అంటే ఆయనకి సుమారుగా 700 సంవత్సరాలు 800 సంవత్సరాల కాలం గడిచిపోయింది.
క్రీస్తుపూర్వం 1500 ఎక్కడ, క్రీస్తుపూర్వం 800 సంవత్సరాలు 900 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న ఏలియా గారు, ఆ కాలంలో ఉన్న మోషే గారు, తర్వాత ఏలియా గారు వాళ్ళకి యేసుక్రీస్తు వారితో పాటు కనపడ్డారంట. అంటే చనిపోయిన వారు ఉన్నారు, నీతిమంతులు ఒక ప్రదేశంలో ఉన్నారు అని రుజువు చేయటం. ఎలా ఉంటారు వాళ్ళంటే ఆత్మలుగా ఉంటారు, అవసరాన్ని బట్టి భూమి మీదకి వచ్చి కనిపిస్తారు. నేను కూడా చనిపోయి తిరిగి లేచినాక ఇలాంటి ఆకారంతో కనపడతాను, ఇలాంటి ఆకారంతో ఉంటాను అని చనిపోక ముందే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఆకారాన్ని మార్చుకొని మొహం తేజస్సుతోనూ వస్త్రాలన్నీ తెల్లగా దగదగ, ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా వర్ణించారు వీళ్ళు రాసిన వారు. సూర్య తేజస్సు కంటే గొప్ప తేజస్సుతో అని ఇంకో చోట ఉంటుంది. మొత్తానికి ఏమైందంటే మొహం వెలిగిపోయింది, వస్త్రాలు కూడా తెల్లని వాయను. ఏమండి, లైటింగు బాగా ఎక్కువ ఉంటే నీకు ఏ రంగు అయినా తెల్లగానే ఉంటుంది. ఫుల్ లైటింగ్లో నువ్వు రంగులు కనపడవు తెలుసా. అలాగే ఎన్ని రంగులు వేసుకున్నా చీకటి అనుకోండి, అక్కడ రంగులు కనపడవు. రంగులు కనపడాలంటే తగు మాత్రం లైటింగ్ ఉండాలంతే. బాగా లైటింగ్ ఉంటే నీకు ఏ కలర్స్ కనపడవు. బాగా చీకటైనా నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా, తెల్లటోళ్ళు నల్లటోళ్ళైనా ఎవరైనా రంగురంగులు బట్టలు వేసుకున్నా ఆ చీకట్లో ఏవి ఆ రంగులు ఆ కలర్స్ ఏం కనపడవు. అంటే చీకటైనా కనపడవు, బాగా వెలుగైనా కనపడవు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మహిమలో మార్పు చెందాడు కాబట్టి, మహిమా దేహం ఎలా ఉంటుందో చూపించడానికి వెళ్ళాడు కాబట్టి మొహం వెలిగిపోయింది, వస్త్రాలన్నీ తెల్లగా దగదగా మెరిసిపోయినాయి. ఇంకా ఏ కలర్ ఉన్నా అక్కడ వైటే. అలా కనపడ్డాడు వాళ్ళకి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మోషే గారు ఏలియా గారు వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడగలరు. ఏం మాట్లాడనేది లోకాసు వార్తలో ఉంటుంది. ఇప్పుడు వద్దులండి, లోకాసు వార్త ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు కనబడి ఏం మాట్లాడారో ఆ రోజు అక్కడ చూద్దాం. మొత్తానికి యేసుక్రీస్తు వారితో మోషే గారు ఏలియా గారు వచ్చారు. వాళ్ళకి శరీరాలు ఉన్నాయా? ఆత్మలుగా వచ్చారు. కానీ వాళ్ళు మోషే ఏలియాలని దేవుడు రాయించాడు కాబట్టి మనకు అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైంది. ఆ శబ్దం ఆ సమయంలో అర్థం కాకపోయినా మొత్తానికి వచ్చినోళ్ళు మోషే గారు ఏలియారు అని దేవుడు తెలియచేస్తే వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు మోషే గారిని ఏలియా గారిని చూడలేదు. ఎందుకంటే వాళ్ళ తరాలు వేరు. ఇప్పుడన్నా మనం వీడియోల్లోనూ ఫోటోల్లోనూ చూడగలిగే అవకాశం ఉంది, వాళ్ళకి ఆ అవకాశం లేదు. కాబట్టి మోషే గారు ఏలియా గారు ఎలా ఉంటారో వాళ్ళకి అసలు ఏమాత్రం అవగాహన లేదు. కానీ వచ్చిన వారని దేవుడు బయలుపరిస్తేనే వాళ్ళకి మోషే గారు ఏలియా గారు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యి ఏమంటున్నారు అప్పుడు పేతురు. ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి ప్రియులారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17-18. ఆయన పేతురు గారు 2వ పత్రిక రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? 17-18 ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆ సందర్భాన్ని ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు. ఆ రోజు ఉన్నాడు కదా పేతురు గారు రూపాంతరపు కొండ మీద. ఆయన మహిమ, దేవుని యొక్క మహిమ, ఆయన గురించి తండ్రి చెప్పిన మాట అవన్నీ మేము విన్నాం, ఆయన కళ్ళారా చూసాం. ఆయన దేవుడు ఎంత మహిమపరిచాడు ఇవన్నీ చూసి మేము రాస్తున్నాం అంటున్నాడు. ఆ పర్వతం మీద మేము అవన్నీ అనుభవించామని చెప్తున్నాడండి పేతురు గారు. అందుకే అనుభవించారు కాబట్టి ఎవరొచ్చి హింసించినా దూషించినా మీరు చెప్పకూడదన్నా, చంపుకుంటే చంపుకోండి, మేము చెప్పకుండా ఉండలేమన్నారు. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేమన్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశారు, ఆ మహిమను చూపించాడు. అందుకే వీళ్ళకి స్ట్రాంగ్గా ఒక నమ్మకం రావడానికి ఎన్నో ఆధారాలను వాళ్ళకు చూపించాడు. ఈరోజు మనకు అవి అవసరం లేదు. ఈ ఆధారాలే మనకు కూడా
ఆధారాలుగా విశ్వాసంలో ఎదగటానికి ఉపయోగపడాలి తప్ప మళ్ళీ నాకు కూడా దర్శనం చూపి ప్రభువా నాకు కూడా రూపాంతరం కొండ మీద చూపి అంటే నిన్ను రూపాంతరం లేకుండా చేసేస్తాడు ఇప్పుడు. అదైనా ఇప్పుడు అవి అడక్కండి. వాళ్ళ గురించి వ్రాయబడిన లేఖనాలు విని గ్రహించి మనకు కూడా అలాంటి అవకాశం దేవుడు ఇస్తాడు, ఆ లోకానికి తీసుకెళ్తాడు, అలాంటి దేహాన్ని ఇస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగాలి. ఏలియాయు వారికి కనపడే ఆయనతో మాట్లాడుతుండే అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. ఏందంట, నీకొకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి, నీతో వాళ్ళతో పాటు నీకు కూడా ఒక గుడి కట్టిస్తాం. పర్ణశాలలు అంటే ఆ రోజుల్లో గుడి. హ్యాపీగా మీరు ఎక్కడే ఉంటే మేము కొండకి వస్తాం, పూజలు చేస్తూ ఉంటాం, మీరు హ్యాపీగా ఉండండి అని అంటున్నాడు, నీకు ఇష్టమైతే అని. అంటే ఎవరు గొప్పగా కనపడితే వాళ్ళకి గుడి కట్టడం అనేది ఆ రోజుల్లో కనపడుతున్న ఆచారం సాంప్రదాయంలాగా కనపడుతుంది. అప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం. అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టాడు. ఇందాక పేతురు పత్రికలో మనం ఏదైతే చదివామో ఈ వచనాన్ని అక్కడ పేతురు గారు ఎత్తి చెప్పాడు. పరలోకం నుంచి ఒక శబ్దం, తండ్రి అయిన దేవుడు ఆయన్ని గురించి మాట్లాడిన ఈ మాటను ఇందాక పేతురు గారు అక్కడ చెప్పాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టాను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి భయపడకూడదని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరిని వారికి కనబడలేదు. అంతా ఏదో ఒక కళలాగా వాళ్ళకి అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎవరో కనపడలేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేయాల్సిన పని చక్కబెట్టి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇగో నాయన, మత్తయి సువార్తలోని 16వ అధ్యాయము పూర్తి చేశారు. అలాగే 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు రాయించారు. అందులోని వాక్య సారాన్ని మేము గ్రహించడానికి మీరు ఇచ్చిన ఆత్మ ప్రేరణ బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, మీ చిత్తమైతే మరి మా అందరినీ మా స్వగృహాలకు చేర్చండి. తిరిగి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరలా మేమంతా కలుసుకోవడానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే తీర్చండి. అది అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్య కానీ, మానసిక బలహీనత కానీ, మరి ఎలాంటి ఇబ్బంది ఇరుకైనా వాటన్నిటినీ క్రీస్తులో నెరవేర్చి తద్వారా మీరే వారి ద్వారా మహిమ పొందమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని కోరుకుంటూ, మహారక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.